నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. ఈ అంశం మీద ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉండి రాజకీయాలని దగ్గర నుంచి రాజకీయాలను పరిశీలించినటువంటి ఒక జర్నలిస్టుగా, వివిధ కేసులను అధ్యయనం చేసినటువంటి ఒక జ్యూరిస్టుగా నిజంగా చూస్తే ఎంత జుగుప్సాకరమైనటువంటి రాజకీయం అంటే, రాజకీయాలు ఇంతగా దిగజారిపోతాయా, ఇంతగా పతనం అవుతాయా, విలువలు ఇంతగా లుప్తం అయిపోతాయా ఒక అధికారం కోసం అని చెప్పాలంటేనే చాలా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఫ్యూడల్ చరిత్రలో అధికారం కోసం ఒకరినొకరు నరుక్కున్నటువంటి సంఘటనలు, చంపుకున్నటువంటి సంఘటనలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో అలాంటి ఇంత దిగజారుడు రాజకీయం భారతదేశంలో మాత్రం మనం చూడాల్సి వస్తుందని, దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ అనివార్యంగా ఒక పెద్ద సుదీర్ఘంగా దీని లోతుకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ప్రతి సగటు మనిషికి కూడా కనీస స్పృహ, కించిత్తు ఆలోచన పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కల్తీ మద్యానికి సంబంధించి ఎవరు బాధ్యులు, ఎవరు చేశారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీని మీద వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. అనేక చోట్ల ఒక్కరోజు పిలుపుతోనో కొన్ని గంటల వ్యవధిలోనో బహుశా వాళ్ళు పిలిపించినప్పుడు వేలాది మందిగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చారు. మహిళలు అనేక మంది పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా మంచి మద్యం ఇస్తామని చెప్పనంటే టెంప్ట్ అయ్యి ఎడాపెడా కల్తీ మద్యాన్ని తాగేసేసి రేపు భవిష్యత్తు ఏమవుతుందో, ఆరోగ్యం ఏమైపోతుందో, కుటుంబాలు ఏమైపోతాయో అని చెప్పని అనేక మంది తాగుబోతులు ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అపప్రధని ఏమైనా సరే తొలగించుకోవాలి. ఇది బట్ట కాల్చి ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళ మీదకే తోసేయాలనేటువంటి ఒక దుస్సంకల్పంతో దీనికి ఒక స్కెచ్ వేశారు. రాజకీయాల్లో ఇంత అమానుషంగా కొన్ని ఉంటే ఉండొచ్చుగా, కానీ మరీ ఇంతగా దిగజారుడుతాను అంటే ఏ వ్యక్తినైతే వీళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని పిలిపించారో ఇక్కడే సైకలాజికల్గా మనం ప్రతి మాటని, ప్రతి కదలికని కూడా గమనించాలి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ ఇక్కడ మాటలు గొంతులోంచో పెదాల నుంచో మాటలు వస్తుంటాయి, కానీ బాడీ లాంగ్వేజ్, కంటి చూపులు మాత్రం యథార్థాన్ని, అది అబద్ధమా లేకపోతే నిజమనే తెలియజేస్తుంది. ముఖ్యంగా క్రిమినాలజీలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రాగేషన్లో కూడా ఇలాంటి వాటిని గట్టిగా పట్టుకుంటారు. సో ఆ విషయాలకే చెప్తా, ఎక్కువ ఈ సబ్జెక్టు గురించి వెళ్ళకండి, ఎందుకంటే ఇది అందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలిసినటువంటి అంశమే. సో 2-3 పాయింట్స్తోనే నేను ఈ వీడియోని ముగిస్తాను. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని ఇందులో ఎప్పుడైతే మొలకల చెరువులో కల్తీ మద్యం రాకెట్ బయటపడిందో దానికి సంబంధించినటువంటి తీగ కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం వరకు ఉందో, అక్కడ నుంచి అనేక ప్రాంతాలకి కల్తీ మద్యం ఎలా సరఫరా అయిందో ఇదంతా కూడా నిత్యం మెల్లగా రాష్ట్రం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయేసరికి ఒక్కసారిగా ఏ కల్తీ లిక్కర్ స్కాముల ద్వారా వైసీపీని అణగదొక్కి లేవకుండా వాళ్ళ పీచం అణచాలని చెప్పని అనేక మంది అధికారులని, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులని వీళ్ళందరినీ కూడా జైళ్లలో తోసి నెలల తరబడి వాళ్ళని జైళ్లలో ఉంచి బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చి దీనికి రోజుకొక కట్టుకథ అల్లుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ది కర్మ రిటర్న్స్ అంటారు ఫిలాసఫీలో. ఆ కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఏ ఎత్తుగడ ద్వారా అయితే మీరు ప్లాన్ చేశారో సరిగ్గా అదే అంశానికి సంబంధించి ఈ లిక్కర్ స్కాములో అది అలా సాగుతూ ఉండగా కల్తీ మద్యం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏరులై పారుతుందనే దానికి మొత్తం మొలకల చెరువు నుంచి ఈ రాకెట్ బయటకు వచ్చింది. మొలకల చెరువు నుంచి రాకెట్ బయటికి రావటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కట్టా సురేందర్ కావచ్చు, లేకపోతే జనార్దన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. స్థానికంగా వాళ్ళందరూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పని. అయినా సరే దీన్ని బుకాయిస్తూ తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టు దీన్ని పూర్తిగా బదాలకెత్తుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ఒక దశలో ఏం చేయాలో పాలుపాక మొయ్యలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని ముందుగా స్టోరీని కొంత మార్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించారు. ఇక్కడి నుంచే కథ ఇంకొక మలుపు తిరిగింది. ఇతను గన్నవరం ఎయిర్పోర్టులో అతను నడుచుకొని వస్తున్నటువంటి తీరు, అతని బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే జనరల్గా ఏంటంటే ఒక అతిపెద్ద స్కామ్లో ఇరుక్కున్నటువంటి నిందితుడు ఎవరైనా సరే నడుచుకుంటూ వచ్చేటువంటి తీరులో
డెఫినెట్గా ఒక అపరాధ భావంతో ఉంటాడు కాబట్టి అతని ఫీలింగ్స్ కానీ నడక తీరు కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ చాలా కాన్ఫిడెంట్గా అతను వచ్చాడు. సరే వచ్చాడు, ఇది బాగానే ఉంది. అంతకు ముందే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఎక్కడా కూడా ఒక జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పేరు కానీ లేదంటే వైసీపీ వాళ్ళ యొక్క పేర్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. కేవలం ఏంటంటే తనకి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిని ఆ తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ కట్టా సురేంద్రనాయుడు కావచ్చు ఇంకెవరైనా, వీళ్ళకి సంబంధం లేదని వాళ్ళని కాపాడే ప్రయత్నం ద్వారానే ఈ వీడియో చేశాడు తప్ప దీన్ని అంతకు మించి వెళ్ళలేదు. ఆ పాయింట్ అలా ఉంచుతాం. తర్వాత ఇతను వచ్చిన తర్వాత వెంటనే అతన్ని వీళ్ళకి పోలీసులకి సమాచారం ఉంది, ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, రిమాండ్కి తరలించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ కట్గా రిమాండ్ రిపోర్టులో కూడా ఎక్కడా వైసీపీ వాళ్ళ ప్రమేయం ఆర్ అదర్వైజ్ ప్రత్యేకించి ఇండివిజువల్గా జోగి రమేష్కి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ ఎక్కడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. మిగతా వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అంతకుముందు అరెస్ట్ అయినటువంటి దీంట్లో కట్టా సురేంద్రనాయుడు డ్రైవర్ అతనే స్వయంగా చెప్పాడు, తన బాస్కి సంబంధించినటువంటి వాహనంలోనే ఈ లిక్కర్ బాటిల్స్ అన్నిటినీ కూడా మా కల్తీ మద్యాన్ని సరఫరా చేశానని చెప్పాడు అనేది ఒక పాయింట్. అది ఇలా ఉంటే తర్వాత సడన్గా ఒక్కసారిగా అతను ఏ ఎయిర్పోర్ట్ నుంచి వస్తువు వేసుకున్నటువంటి దుస్తులు అయితే ఉన్నాయో ఆ దుస్తులతోనే ఇతను ఇదంతా కూడా జోగి రమేష్ చెప్తేనే చేశాను, నేను అతని ఆదేశాల మేరకే చేశాను అన్నాడు. సరే, అతని ఆదేశాల మేరకే చేశాడని కాసేపు అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్. అయితే అతను అరెస్ట్ అయ్యి వచ్చేటువంటి సందర్భంలో పోలీసులు అతను అరెస్ట్ చేస్తే అతని మొబైల్ ఎక్కడ ఉంది అని అంటే అది ముంబైలో మిస్ అయిపోయింది అని చెప్పాడు. ఇతని మొబైల్ ముంబైలో మిస్ అయిపోయింది. ఇతను అంతకుముందు రావడానికి ముందు చేసినటువంటి వీడియో అయితే వేరు. ఏ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఏ డ్రెస్ వేసుకొని వచ్చాడో అదే డ్రెస్లో కూర్చొని ఈ వీడియోని చేశాడు. అంటే ఇది ఖచ్చితంగా పోలీసుల కస్టడీలో జరిగినటువంటిది. పోలీస్ కస్టడీలోనే జరిగిందనేటువంటి దానికి కూడా ప్రత్యక్షమైనటువంటి ఇంకొక ఎలిబి ఏంటంటే తర్వాత అతను చేతులు కట్టుకొని చాలా వినయంగా, అతని కళ్ళలో భయం కనిపిస్తూ ఉంది. ఎవరో అతన్ని బెదిరించారు, అబద్ధం ఆడించారని క్రిమినాలజీలో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా వినయంగా చేతులు కట్టుకొని ఆ మాటల్లో కూడా ఒక రకమైనటువంటి భయం అనేటువంటి ప్రతి పదంలో కూడా గోచరిస్తూ ఉంది. అంటే ఎవరో ఇలా చెప్పు అంటే చెప్తున్నట్టుగానే ఉంది తప్ప ఆ టోన్లో కానీ చాలా ఎవరో ఒక ప్రాంప్టింగ్ అనమాట, ఆ ప్రాంప్టింగ్ ప్రకారంగానే చెప్పాడు. చెప్పిన దాంట్లో ఏమన్నాడు ఇతను, నేను ఎలక్షన్లకు ముందే చేశాను, ఎలక్షన్లకు ముందే చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చారు. చాలా వ్యాలిడ్ పాయింట్, ఇది ఒక్కటే గమనించాలి ఎంటైర్ వీడియోలో. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. ఎన్నికల సమయంలో నేను చేశాను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భయపడిపోయి మానేశాను అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మానేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క విశ్వరూపం ప్రత్యర్థుల పట్ల ఎలా ఉంటుందనేటువంటిది చూశాడు. తను ఏ స్నేహితుడైతే అని చెప్తున్నాడో జోగి రమేష్ను కూడా ఇదే తరహాలో అక్రమ కేసులో అతన్ని ఇరికించారు. అతని కుమారుడు ఎన్ఆర్ఐ విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఆ కుర్రాడి మీద కూడా కేసు బనాయించారు. అంటే పూర్తిగా ఒక యాంటీ సిచ్యువేషన్. తన మిత్రుడే అనుకుందాం. ఆ మిత్రుడి మీద ఈ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి కక్ష ఉందనేది తెలుస్తుంది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మరి అలాంటి వ్యక్తి నువ్వు తిరిగి మళ్ళీ భయపడి తెలుగుదేశం ప్రభుత్వంలో భయపడి మానేశానన్న వాడివి ఈ ఒక వేధింపులకు గురవుతున్నటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ రీస్టార్ట్ చేయి, మనం చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామని అంటే జోగి రమేష్కి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కక్ష ఉంటే ఉండొచ్చు కాక ఆ పార్టీ మీద నీకేం ఉంటుంది, నీకేం లేదు కదా. పైగా ఫోటోలన్నీ కూడా నువ్వు వాళ్ళతో టీడీపీ వాళ్ళతో చాలా సన్నిహితుడు అని తెలుస్తుంది కదా. అతను అన్నంత మాత్రంలో నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తావు, ఎలా స్టార్ట్ చేస్తావు, దట్టు చిత్తూరులో ఎందుకు నువ్వు ప్రారంభిస్తావు? ఇది ఇక్కడ మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది సందేహాన్ని ఈజీగా చెప్పచ్చు. అది అలా ఉంటే దీని మీద పెద్ద ఎత్తున వైసీపీ దుమారం చేస్తుంటే తన ప్రాంతానికి సంబంధించి తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇబ్రహీంపట్నంలో రాకెట్ ఉందని తెలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం జోగి రమేష్ దాన్ని వ్యవహారం అంతా కూడా బయట పెట్టాడు. వ్యవహారం అంతా బయట పెడితే తమ విధులకి ఇతను అడ్డం వస్తున్నాడు అని చెప్పని ఆ ఇష్యూలో అతని మీద కేసు బనాయించడానికి ప్రయత్నం చేశారు, ఏదో ఉంది ఆ రోజున ఆ విషయంలో.
అటువంటి వ్యక్తి అసలు మొత్తం దీనికి కీలక సూత్రధారి అంతా కూడా ఇతనే అనేటువంటి దీంట్లో ఒక వీడియో దట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి సంబంధించి ఇది ఎలా బయటకు వచ్చింది అంటే పోలీస్ అధికారులు చేశారా? ఒకవేళ పోలీస్ అధికారులే దీన్ని లీక్ చేస్తే ఖచ్చితంగా ఇది డెఫినెట్గా చట్టరీత్యా ఇది తప్పు అవుతుంది. లేదు పోలీసుల ప్రమేయం లేకుండా ఇతనే రిలీజ్ చేశాడు అనుకుంటే ఇతని చేతిలో మొబైల్ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇతని మొబైల్ బాంబేలో మిస్ అయిపోయిందని చెప్పాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఆ రికార్డింగ్స్ ఇష్యూ ఇది కూడా చూస్తే జనరల్గా ఎవరైనా అతనికి మొబైల్ ఉంటే ఆ మొబైల్ని ఎక్కడో చోట దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ షూట్ జరిగేటువంటి విధానం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఇతను చేతులు కట్టుకొని వినయంగా కూర్చున్నాడు. చేతులు కట్టుకొని వినయంగా కూర్చొని మాట్లాడుతున్నాడంటే అవతల వ్యక్తి ఇతనికంటే సుపీరియరు దీన్ని షూట్ చేశాడు ఒక సర్టెన్ డిస్టెన్స్లో. అంత సర్టెన్ డిస్టెన్స్లో ఇతనికి ఏది ఆల్రెడీ ఇతను రిమాండ్లో ఉన్నాడు. ఎలా సాధ్యపడుతుంది? ఇండివిజువల్గా చేసే అవకాశం లేదని చెప్పుకున్నాం కదా. అతను ఎయిర్పోర్ట్ నుంచి అదే డ్రెస్సులో వచ్చినటువంటి వీడియోనే ఉంది. ఇది ఒక పాయింట్. ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే జోగి రమేష్ విషయానికి వద్దాం. జోగి రమేష్ స్పష్టంగా మీడియా ముందుకొచ్చి చాలా బోల్డ్గా మాట్లాడాడు. అతని బోల్డ్నెస్ ఇప్పుడు ఏ నిందితుడి యొక్క బాడీ లాంగ్వేజ్ మాట తీరు గురించి మనం మాట్లాడుకున్నామో అదేవిధంగా జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటల్లో ఆ ధ్వనిలో ఆ బోల్డ్నెస్ కానీ లేదు అంటే అతను చేసిన ఛాలెంజెస్ కానీ వీటన్నిటిలో కూడా అతని యొక్క నిర్దోషిత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా రీసౌండ్లో కనిపిస్తుంది అనేది చెప్పాలి. అంతేకాకుండా అతను ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏమని? లై డిటెక్టర్కి కూడా అతను సిద్ధం అని చెప్పి అన్నాడు. లై డిటెక్టర్కి సిద్ధం అని చెప్పని అంటూనే అతను కూడా డెఫినెట్గా బిలీవర్ కాబట్టి కనకదుర్గమ్మ వారి సాక్షిగా కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కానీ చంద్రబాబు నాయుడు లేదంటే ఆయన కుమారుడు వాళ్ళు వచ్చి ప్రమాణం చేయాలని కూడా ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్లో కూడా అతని యొక్క నిర్దోషితత్వం ఆ విషయానికి సంబంధించిన అతని సిన్సియారిటీ చాలా స్పష్టంగా ధ్వనిస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నీ చూసినట్టయితే ఇంత జుగుప్సాకరమైనటువంటి రాజకీయాలు ఇవి అవసరమా? అతను జోగి రమేష్ పిలిపించినట్టుగా అతని సామాజిక వర్గమే కాకపోయినా మరీ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి తీరులో నిజాయితీ కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉంటారు. వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం మీరు విశ్వసించినటువంటి మీ ఉద్యోగ ధర్మానికైనా సరే బయటకు వచ్చి ఉద్యోగం పోతే పోతుంది కానీ భగవంతుడు డెఫినెట్గా సత్యం కోసం పనిచేసేటవాళ్ళంటే వాళ్ళని ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా ఆయన అభయహస్తం ఉంటుంది. బయటకు వచ్చి దీన్ని బద్దలు కొట్టండి ఈ అరాచకాన్ని. ఇంకొక మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు. మీరందరూ ఆ జెండాను భుజాన వేసుకుని మోశారు. కానీ మీకు ఒరిగింది లేదు, జరిగింది లేదు, కేవలం ఆ ఎమ్మెల్యే అనేటువంటి ఒక పదవి తప్ప. మీరంతా కూడా చాలా అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మీ అర్హతలకి మీ సీనియారిటీకి రావాల్సినటువంటి పదవులు మీకు రాలేదు, భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నైతికంగా ఇంతగా దిగజారిపోతున్నటువంటి ఈ రాజకీయాలని నిలబెట్టడం కోసం మీ వంతు ప్రయత్నంగా కనీసం ఏ ఒక్కరైనా సరే బయటకు వచ్చి ఇది కాదు రాజకీయం, ఇలాంటి రాజకీయాల్లో నేను ఇమడలేనని చెప్పని ఎవరైనా ఒక్క హీరో ఒక్క హీరోయిన్ బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇది చాలా జుగుప్సాకరమైనటువంటి రాజకీయం, బాధాకరమైనటువంటి రాజకీయం. ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి, ప్రత్యర్థుల్ని లేవకుండా కొట్టడానికి రాజకీయంగా అనేక ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏ దొంగనైతే పట్టించాడో ఇబ్రహీంపట్నంలో ఆ దొంగని పట్టించినటువంటి వ్యక్తినే దొంగగా ముద్ర వేసి వాళ్ళని మీదకి నేరాన్ని నెట్టేయాలనుకోవటం చరిత్ర క్షమించదు. అండ్ మోరోవర్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు మీడియా చాలా విస్తృతంగా ఉంది. మీకు భజన చేసే మీడియాకి నైతికత లేకపోవచ్చు, మీకు భజన చేసేటువంటి మీడియాకి ఆత్మాభిమానం లేకపోవచ్చు. కాబట్టి మీరు ఏది చెప్తే అది వాళ్ళు మోస్తారు. కానీ జాతీయ మీడియా గమనిస్తూ ఉంది, జాతీయ నాయకులు గమనిస్తున్నారు, పొరుగు రాష్ట్రాల నాయకులు గమనిస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటుందా రాజకీయం అని చెప్పిన వాళ్ళు సైతం ఏసడించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంత దారుణమైనటువంటి రాజకీయాలతో మీ పదవులను అనుభవించాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్న నాయకులు రాజకీయాల పట్ల కనీసం విలువ ఇవ్వాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.